రవనీత్ సింగ్ బిట్టు సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు ఎంపీ అమృత్ పాల్ సింగ్ నడిపిస్తున్న వారిస్ పంజాబ్ దేశ్ సంస్థతో సంబంధమున్న ఖలిస్తానీ మద్దతుదారులు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తనతో పాటు పంజాబ్లో మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్తానీయుల నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో లీక్ అయిన కొన్ని స్క్రీన్ షాట్ల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్ పాల్ నిర్బంధం మరో ఏడాది పొడిగించడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా వారిస్ పంజాబ్ దే నాయకులు కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ఇలాంటి కుట్రల వల్ల అస్థిరత పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని బిట్టు హెచ్చరించారు. అమృత్ పాల్ నిర్బంధాన్ని మరో ఏడాది పాటు పెంచుతూ ఇటీవల పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసులపై దాడి కేసులో 2023 ఏప్రిల్లో అరెస్ట్ అయిన అమృత్ పాల్ ప్రస్తుతం అస్సాంలోని జైలులో ఉన్నాడు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేశాడు. పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి దాదాపు 1,50,000 ఓట్ల తేడాతో గెలుపొంది లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యాడు. వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు దీప్ సిద్ధు మరణంతో అమృత్ పాల్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటి నుంచి ఖలిస్తానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్నే స్థావరంగా చేసుకున్నాడు. అమృత్సర్ జిల్లా ఆజ్నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్ పాల్ పేరు దేశంలో మారుమోగింది. ఆ ఘటన తర్వాత దాదాపు నెల రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న అతడిని చివరకు అరెస్ట్ చేసి అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు.